లాస్ట్ వీక్ మనము మూడో అధ్యాయం నుంచి ఒకటవ రాజులు మూడో అధ్యాయం నుంచి మనము చూసాము. పదో అధ్యాయం వరకు మనం చూసాము. అందులో ఫస్ట్ సొలొమోన్ గారు గిబియోను దగ్గర దేవుడికి ఏం చేస్తాడు? బలి అర్పిస్తాడు. అర్పించిన తర్వాత దేవుడు ప్రత్యక్షత అవుతాడు. ఏమని అడుగుతాడు? సొలొమోన్ గారు సొలొమోన్ గారు ఏం అడుగుతారు? వివేకమైన హృదయాన్ని ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు. దేవుడు వివేకమైన హృదయమే కాకుండా ఏమిస్తాడు? ఐశ్వర్యను ఘనత కూడా దేవుడు అతనికి కలుగజేస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది? ఆ జ్ఞానం దేనికోసం యూజ్ చేయాలి? దేవుడిచ్చిన జ్ఞానం దేనికోసం యూజ్ చేయాలి? దేవుడిని గణపరచడం, స్తుతించడం కోసం యూజ్ చేయాలి. కోర్స్ సొలొమోన్ గారు కట్టించిన దేవాలయము అతనుకున్న జ్ఞానం బట్టి, అతను ఉన్న తీర్పు తీర్చే విధానం బట్టి సేబా దేశపు రాణి వచ్చి ఆయన్ని గణపరచడం జరిగింది. అలాగే నీ దేవుణ్ణి కూడా, యెహోవా ప్రభువారిని కూడా గణపరుస్తుంది, ఆయన కీర్తిస్తుంది, ఆయన్ని ఆరాధిస్తుంది. అది 10వ అధ్యాయంలో మనం చూడగలం. ఓకే, ఆయన ఏంటంటే అన్ని సొలొమోను మందిరం కట్టిస్తాడు గొప్పగా. దాని ప్రారంభంలో ఎక్కువగా బలులు అర్పిస్తాడు. ఆ, దేవుడి కృప కోసము ఆయన ప్రార్థిస్తాడు. దేవుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఆలయం అంతా ప్రకాశవంతంగా నిండిపోతుంది. ఇది ఏంటంటే నేను వివరించదగ్గది ఏంటంటే మనము ఇంతకుముందు వారం ఏదైతే మనం చెప్పుండామో అదే నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు. తర్వాత ఏం జరుగుతుంది? అంత బంగారము ఏం చేస్తాడు? బంగారము సమకూర్చిన తర్వాత ఆయనకి ఏటేటో వచ్చేది 22.5 టన్నులని కూడా మాట్లాడుకున్నాం. ఇంకొకటి సొలొమోను మందిరము ఏం చేశాడు? లోపలంతా కూడా బంగారుతో చేస్తాడు. మొత్తం బంగారు రేకులతో కానీ బంగారు పూత కానీ పూసేస్తాడు. సొలొమోను మందిరంలో ఉండే ఆ వెజల్స్ అనేవి ఏవేవైతే కానీ మన ఆరాధనకు ఉపయోగపడతాయి అవన్నీ కూడా బంగారంవే. సొలొమోను యొక్క కత్తిను, డాలును అన్నీ కూడా బంగారమే అని చెప్పి కూడా చెప్పుకోవడం జరిగింది. దాని తర్వాత ఏటేటా వచ్చినవి నెమళ్ళు కానీ, లేకపోతే ఆ హీరాం ఓడల్లో వచ్చే ఓఫీర్ కానీ, బంగారం కానీ ఇవన్నీ కూడా మనము చర్చించడం జరిగింది. దాని తర్వాత సొలొమోను గారు అత్యధికంగా గుర్రాలను ఐగుప్తులో నుంచి తీసుకురావడం కూడా జరిగింది. దాని తర్వాత గుర్రాలను అత్యధికంగా పోగు చేసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత ఇంకా ఎవరికైనా గుర్తున్నాయా? సొలొమోను యొక్క సింహాసనం గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇటు సైడ్ ఒక ఆరు మెట్లు ఉంటాయి. ఇటు సైడు 6 సింహాలు, ఇటు సైడ్ 6 సింహాలు, మొత్తము 12 సింహాలు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇంకొకటి అది దంతములతో చేసింది. ఏ రాజుకు అట్లాంటిది ఉండదు, ఏ రాజ్యంలో అట్లాంటి సింహాసనం ఉండదని చెప్పేసి కూడా మనం చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు సొలొమోను యొక్క ఎలాగ తప్పిపోతాడనేది ఈ సెకండ్ పార్ట్. ఈ పార్ట్లో ఏంటంటే ఫాల్ ఆఫ్ సొలొమోన్ అంటారు. అంటే ఎలాగ తప్పిపోవడం అనేది జరుగుతుంది. బైబిల్లో నేను చెప్పే వాక్యాలు 1 రాజులు 9 నుంచి 12 అధ్యాయాలు, 2 దినవృత్తాంతాలు 9 నుంచి 10 అధ్యాయాలు, మెయిన్గా ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 16 నుంచి 20 కానీ 21 వచనములు ఆరు వాక్యములు మనం ఈరోజు తీసుకొని దాన్ని చర్చించుకొని దాన్ని విశదపరుద్దాం. అయితే ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 16వ వచనం నుంచి ఆరు వాక్యం నుంచి మనం చూస్తే, ఎవరైనా ఒకరు చదివితే దాంట్లో మీకు 6 పాయింట్లు కనబడుతుంది, 6 సూచనలు కనబడుతుంది. దేవుడు మనకి ఏమి ఇస్తాడో 6 సూచనలు ఇస్తాడు. ఏంటివండి అవి? చదవగలరా? ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము ఎస్ ఒకటండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీ సహోదరుల్లోనే.
నీ సహోదరులోనంటే సొలొమోను రాజు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇశ్రాయేల్ జనాంగం వాడే. ఓకే. వాక్యం నెరవేరింది అక్కడ. నెక్స్ట్ అండి. ఆ, అన్యుణ్ణి అన్యుణ్ణి రాజుగా ఇశ్రాయేల్ ప్రజల్ని నియమించకూడదు. నెక్స్ట్ ఏం చేయకూడదండి? ఎస్. ఏం చేశాడు? గుర్రాలను విస్తారంగా సంపాదించేశాడు, ఐగుప్తులోని తెచ్చాడు. ఓకే. నెక్స్ట్ ఎస్. ఏంటంటే మళ్ళీ ఐగుప్తులకు వెళ్ళనీయకూడదు, కానీ అది జరిగింది. ఆ, ఇది చెప్పిండు. ఎస్. హృదయము తొలగిపోకుండా ఉండేందుకు అనేకమైన స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. ఆ, మూడో పాయింట్. ఏం చేయకూడదండి? వెండి బంగారములను కూడా బహుగా విస్తరించకూడదు, విస్తరింప చేసుకొనకూడదు. నెక్స్ట్ ఒక్క ప్రతిని మీన్స్ నథింగ్ బట్ ఒక జిరాక్స్ కాపీ ఉంటుంది కదా. ఈ కాలంలో అయితే జిరాక్స్ కాపీ ఉంటుంది కదా. ఆ కాలంలో అంటే ఏంటి? ధర్మశాస్త్రం ఏం చేసుకోవాలి? రాజు అనేటోడు రాసుకోవాలి. రాసుకున్న దాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు చదివితే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఏం చేస్తాడు? మంచి తీర్పు తీర్చగలడు. అది. నెక్స్ట్ ఎస్. దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే ఎస్. ఏంటంటే ఈ వాక్యానికి ఉండే అర్థం ఏంటంటే, ఒకవేళ నీకు గర్విస్తావేమో, ఒకవేళ నువ్వు నీ పక్కనుండే సహోదరుడు అంటే ఎవరు? ఆ ఇశ్రాయేల్ ప్రజలే అనమాట. ఆ సహోదరుల పైన నువ్వు ఏం చేస్తావు? గర్వించి ఈ ధర్మశాస్త్ర విడిచిపెట్టి భయపడి చదువుతుండాలి. ఇప్పుడు మనకు 6 పాయింట్లు వస్తున్నాయి. మీరు చూసారంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే షుడ్ నాట్ మల్టిప్లై హార్సెస్, అంటే అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనకూడదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఏంటంటే గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నటకు జనులను ఐగుప్తులకు కానీ లేకపోతే జనాలనే ఐగుప్తులకు కానీ మళ్ళీ పంపించడం అనేది జరగకూడదు. ఇది యెహోవా వారు ఒక రాజును, ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజలు అంటే యెహోవా దేవుడే రాజు అని చెప్పేసి గ్రహించక ప్రజలు గుడ్డుతనముతో, లేకపోతే అతని చెవులు మందగించడం కానీ, లేకపోతే అతని హృదయము రాతి హృదయం అయిపోవడంతో, వాళ్ళ హృదయం రాతి హృదయం అయిపోవడంతో రాజులు ఏం చేశారు తెలుసా? రాజు కావాలి అని చెప్పి పక్కనుండే రాజులను చూసేసి, అంటే పక్క దేశపు రాజులను కూడా మాకు కూడా రాజు కావాలి అనుకుంటే, ఒకవేళ రాజు మీలో నుంచే వస్తే రాజుకి ఉండవలసిన లక్షణాలు, రాజు చేయవలసినది ఏమిటి అని చెప్తుంది. ద్వితీయోపదేశకాండము 17 అధ్యాయము 16 నుంచి 20 వాక్యాలు ఇలా సెలవిస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి? గుర్రాలని విస్తరింపకూడదు. రెండవది ఏంటి? గుర్రాల కోసం ఐగుప్తుకు వెళ్ళకూడదు. మూడో పాయింట్ ఏంటి? అనేక స్త్రీలని ఎప్పుడే కానీ ఎందుకు చేసుకుంటే ఏమవుతుంది అనేది కూడా చెప్పాడు. నీ హృదయం అనేది ఏమవుతుంది? త్రిప్పివేస్తారేమో వద్దు అని చెప్పాడు. ఓకే. తర్వాత నాలుగో పాయింట్ ఏంటంటే ఈ వెండి బంగారంలో అతడు తన కొరకు ఎక్కువ విస్తరింప చేసుకుంటే ఏమవుతుంది? గర్వం వస్తుందేమో. గర్వం వస్తే ఏమవుతుంది? దేవుని విడిచిపెడతావేమో. కాబట్టి దేవుడు ముందే ఇవన్నీ మనకి ఎక్కడైతే రోడ్డు పైన పోతూ ఉంటే స్పీడ్ బ్రేకర్లు, ఇది కుడికి తిరగాలి, వెనక్కి తిరగాలి, ఇన్ని కిలోమీటర్లు ఇలాగ వెళ్ళకూడదు, ఇదే రోడ్డు ఎండ్ అని చెప్పేసి రాస్తారు కదా. సేమ్ థింగ్ ఇక్కడ ఏంటంటే యెహోవా ప్రభువారు ఆల్రెడీ మోసే ద్వారా ద్వితీయోపదేశకాండంని ఇలా రాసి ఉంచారనమాట. తర్వాత చూడండి, అతను ఏం చేయాలంటే ఆ కాలంలో మనకు ఇలాగ బైబిల్స్ అనేటివి లేవు, బైబిల్ లేవు. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఉందంటే లేవీల దగ్గర ఉండేది. లేవీల దగ్గర ఉండే దాన్ని ఏం చేయాలంటే రాజు ఏం చేయాలంటే ఒక జిరాక్స్ కాపీ, అంటే ఆ కాపీని ప్రతిని
ప్రతిని అంటే ఈజ్ నథింగ్ బట్ సేమ్ కాపీ ఎలాగుండేదాన్ని అలాగా అక్షరం పుల్లు పోకుండా రాసుకొని దాన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు చదవాలి. చదివి దాన్ని ఆచరించాలి. దాన్ని ప్రతిరోజు ప్రార్థన చేస్తే నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. నీ ప్రజల పైన నువ్వు ఎలాగ ఏలాలి, న్యాయంగా ఎలాగ చూడాలనేది దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్తా ఉంటే మన సొలొమోన్ గారు ఏం చేశారో చూడండి. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే దావీదు మహారాజు సొలొమోను గారిని రాజుగా చేస్తాడో తర్వాత ఎక్కడ పోయి బలులు అర్పిస్తాడు కదా? ఎక్కడ పోయి బలులు అర్పిస్తారు? గిబియోన్లో అర్పిస్తాడు. నిజమా? అవునా? గిబియోన్లోనే కదా? కదా? గిబియోన్లోనే. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయంలో మీకు ఉంటుంది. లాస్ట్ వీక్ అంతా వినేసి మళ్ళీ మీరు ఇలా చూసేస్తూ ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. నేను 3:4లో ఉంటుంది చూడండి. 4లో గిబియోను ముఖ్యమైన ఉండే స్థలములో ఉండేను గనక చాలు, ఇంత చాలు మనకు, ఆ వచనం చాలు, అవి ఇంత వాక్యము చాలు మనకు. ఏంటంటే అక్కడ సొలొమోను గారు బలులు అర్పిస్తారు. ఆయనకి ఏంటంటే యథార్థమైన హృదయం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ యథార్థమైన బలిని, ఆ ప్రార్థనని ఆయన అంగీకరిస్తాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు. కానీ ఇక్కడే ఒక చిన్న మిస్లీడింగ్ ఉంది. అంటే తెలిసి తెలియక తప్పు అంటారు అనమాట. అది ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పోనీ ఐగుప్తులో నుంచి వచ్చినారు అనుకుందాం. బానిసత్వం నుంచి అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చారు? ఎక్కడెక్కడనో తిరిగేసి కానాన్ దేశంకి వచ్చారబ్బా, అంతేనా? కానాన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు? సౌలు పరిపాలించాడు, దావీదు పరిపాలించాడు. దావీదు తర్వాత ఏం చేశారు? ఎస్ కదా. గిబియోన్ అంటే కింద మీకు గిబియోన్ గురించి తెలియాలంటే యెహోషువ 9:3-27 ఇవన్నీ చదవనవసరం లేదు. ఇవన్నీ మీరు రాసుకోండి, ఇంటి దగ్గర చదువుకోండి, టైం సరిపోదు. ఓకే. యెహోషువ 9వ అధ్యాయం 3-27 కానీ, అదే యెహోషువ 18వ అధ్యాయం 25వ వచనం నుండి కానీ, లేకపోతే 21వ అధ్యాయము 17వ వచనం నుంచి కానీ చదివితే గిబియోన్ యొక్క ప్రాముఖ్యత అనేది తెలుస్తుంది మీకు. ఇక్కడ ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా ఉందంటే కానీ అక్కడ సన్నిధి గుడారం అనేది అక్కడే నిర్మించబడింది. అక్కడనే ఏం చేశారంటే ఇత్తడి బలిపీఠం కూడా అక్కడే ఉండింది. నిర్గమకాండము 25:8-9 వరకు కూడా అదే ఉంటుంది, చదవనవసరం లేదు. మళ్ళీ 27వ అధ్యాయం, ఇదే నిర్గమకాండము 27వ అధ్యాయం 1-2 వరకు కూడా అదే తెలుస్తుంది మీకు. అయితే సొలొమోను చేసింది ఇదే. నెక్స్ట్ 11వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే యెరూషలేంకి ఎదురుగానే ఇట్లాంటి బలిపీఠాలే కట్టడము స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి ఆయన పాపంలోనికి, లేకపోతే యెహోవా దేవుడి నుంచి తప్పిపోవడము, ఆయన హృదయం తప్పిపోవడం అనేది మనం చూస్తాం. ఇక్కడ మీరు చూసారంటే ఇశ్రాయేల్ ప్రజలకు రాకముందు ప్రజలు ఏం చేసేవారు? ఇంతకుముందు ఉండేవాళ్ళు ఎవరు? అమ్మోనీయులు ఉండొచ్చు, హిత్తీయులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానానీయులు ఉండొచ్చు. ఆ కానానీయులు ఏం చేసేవారంటే ఆ ఎత్తైన బలిపీఠం పైన దహన బలులు ఎవరికి అర్పించేవారు? యెహోవాకా? కాదు, వాళ్ళ దేవతలకు. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి వచ్చేసి యూజ్ చేస్తూ ఉన్నారు. అక్కడ యెహోవా ఏం చేశాడంటే చూసి చూడక వదిలేశాడు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యథార్థ హృదయుడు. పోయినసారి మనం పాట కూడా పాడున్నాం కదా, యెహోవా నా బలమా యథార్థమైనది. దేవుడు ఎందుకు ఏం చేస్తాడు? దేవుడు యథార్థుడైతే మనం కూడా ఎట్లుండాలి? సేమ్ టు సేమ్. దేవుడు ఎలాగ అయితే ఉన్నాడో అలాగనే మనం కూడా ఉండాలి. ఎందుకంటే ఆదాముని ఎలాగ తయారు చేశాడు? ఎలాగ చేశాడు? తన స్వరూపంలో కదా. మనం ఎలాగ ఉండాలి? దేవుడికి అలాగనే ఉండాలి. మనం యథార్థులుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ దేవుడు యథార్థుడు కాబట్టి మనం యథార్థంగా ప్రవర్తించాలి. మనం యథార్థ హృదయం కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక ఏం చేయాలి? మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. దేవుడు వెలుగు కాబట్టి మనం కూడా ఏమి ఉండాలంగా వెదుల సంబంధమై ఉండాలన్నమాట. చీకటి సంబంధం కాదు, అంధకార క్రియలు అంతకంటే కాదు. కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తుందంటే ద్వితీయోపదేశకాండము, ఇప్పుడు చదవండి, ద్వితీయోపదేశకాండము 12:13, 12వ అధ్యాయము 13వ వచనం, 13వ వాక్యము. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలి అర్పించకూడదు సుమి అన్నాడు కదా. అయితే అదే బలిపీఠాలు, ఎత్తైన బలిపీఠాలు అక్కడే పెట్టేసి అక్కడి నుంచి మన సొలొమోను గారు స్టార్ట్ చేసి, దానికంటే ముందు చూడండి ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము
మూడవ వాక్యం ఏమని సెలవిస్తుందంటే వాడు బలిపీఠంలో ఏం చేయాలమ్మా? పడదోసేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ పాయింటే మనకు కావాల్సింది. ఏం చేయాలి? పడగొట్టాలి. పడదోసేయాలి. పడగొట్టలేదు. కానీ అక్కడే మన సొలొమోన్ గారు ఏం చేశారంటే అక్కడే దహన బలులను అర్పించడం అయితే జరిగింది. యెహోవా ఏం చేశాడంటే దేవుడు యథార్థవంతుడు కాబట్టి అప్పటికి ఏం చేశాడంటే సొలొమోన్ గారు ఏంటంటే యథార్థవంతుడు. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఎలాగ చూస్తాడంటే హృదయం యథార్థంగా ఉండాలని దేవునికి తెలిసిపోద్ది. మనం యథార్థంగా ప్రవర్తిస్తున్నామా లేదని. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు ఒక చిన్న పెన్సిల్ కొట్టేసాడు అనుకోండి. షాప్‌కెళ్లారు. ఇప్పుడంటే మనకు సూపర్ మార్కెట్‌లు వచ్చినాయి. ఇంతకుముందంటే మనము కౌంటర్‌ల దగ్గరకు పోయేసి మనము తీసుకొచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఎలాగున్నాయి? అన్నీ సూపర్ మార్కెట్‌లు. మనం పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ డీమార్ట్ గాని, రిలయన్స్ గానికెళ్ళారంటే పిల్లోడు తీసుకొని జేబులో పెట్టేసుకున్నారనుకోండి. ఏమవుతుంది? తెలియక ఇంటికి తీసుకొనొచ్చారు. సీసీ కెమెరాలో పట్టుకుంటే ఏం జరుగుతుంది? పిల్లోడు కాబట్టి. సార్ మీ అబ్బాయి తీసుకెళ్తున్నారు కాబట్టి ఎన్నిక తీసుకుంటాడు ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మీరు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి దాని డబ్బు కట్టండి అనేది రెండో పాయింట్. అదే మీరు యూఎస్ఏ గానీ, ఏదైనా గానీ వెళ్ళినారే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే పెద్ద పెద్ద కంట్రీస్ గానీ మీరు వెళ్లారనుకో ఏమవుతుందంటే కొట్టేస్తే ఎవ్వరేమనరు. తీసుకెళ్ళిన తర్వాత ఇంటి దగ్గరికెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తీసుకొనొస్తారు మిమ్మల్ని. తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? పెద్దోళ్ళైతే జైలేసేస్తారు. చిన్నపిల్లలు అనుకోండి కూర్చోబెట్టేసి మీ వాడు తప్పు చేశాడు. వాడిని కౌన్సిలింగ్ పంపించండి అని చెప్తారు. మన దేశంలో లేదు కానీ కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి ఎక్కువ తాగుతూ ఉన్నాడు అనుకో. మనం కూడా మన క్రైస్తవులలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. మన చర్చిలలో కానీ ఎవడో కానీ ఒకడు ఎక్కువ తాగుతూ ఉంటాడు. తాగుతూ ఉండే వాళ్ళు స్మోకింగ్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏం చేస్తారంటే ఫస్టు మన క్రైస్తవులు మన సహోదరులు ఏం చేస్తారంటే అతని దగ్గరికి వెళ్ళి నాయనా తాగొద్దురా స్వామి, తాగితే ఆరోగ్యం పోతుందిరా, ఫ్యామిలీ దెబ్బతింటుందిరా, నీకు వచ్చే ఆదాయం తగ్గుతుందిరా నాయనా అని చెప్పేసి కౌన్సిలింగ్. దీస్ కాల్డ్ కౌన్సిలింగ్. నాన్న మంచి పద్ధతిలో వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కౌన్సిలింగ్. ఇది కౌన్సిలింగ్ చేస్తారనమాట. వినలేనోడిని ఏం చేస్తారు? వదిలేస్తారు మన కంట్రీస్ అయితే. అక్కడ అలాగుండదు. కంపల్సరీ వినేటట్లు చేస్తారు, మార్చేటట్లు చేస్తారనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వాక్య ప్రకారంగా మనం నడుచుకున్నాము అంటే, వాక్య ప్రకారంగా చూసామంటే సొలొమోను గారి గిబియోను దగ్గర అర్పించిన బలులని యెహోవా దేవుడు తీసుకున్నాడు. తీసుకొని దాన్ని ఏం చేశాడంటే ఆ గాఢ నిద్రలో ఆయనకు ప్రత్యక్షత అయ్యి మంచి చెడులు వివేచించే హృదయాన్ని ఇస్తూ దాంతోపాటే మిగతావి కూడా ఇవ్వటం అనేది జరిగింది. దీని తర్వాత మీరు ఇంకొకటి మీరు చూసారు అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో ఏంటంటే ఏమి ఉండకూడదమ్మా? గుర్రములను విస్తారముగా. ఇప్పుడు ఆ పాయింట్ అక్కడికి మనము ఒకటి అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగిందంటే అదే 11వ అధ్యాయంలో మీరు చూసారంటే ఆయన సొలొమోను గారు ఎత్తైన ఎక్కడైతే బలిపీఠాలు ఉన్నాయో పడిదోసకుండా దానిపైనే దహన బలులను అర్పించడం అనేది జరిగింది. ఇప్పుడు ఒకటోది ఏంటంటే కనుక మీరు ద్వితీయోపదేశకాండము 17, 16 వాక్యం మీరు చూసారంటే అక్కడ ఏమి ఉండకూడదు? గుర్రములను విస్తారముగా సంపాదించకూడదు. కానీ 1 రాజులు 4:26 మీరు చదవండి. 4:26 ఎన్నమ్మా? 40,000 గుర్రపు శాలలు, రౌతులు 12,000 గుర్రములను ఉండెను. ఓకే, ఫస్ట్ పాయింట్లో మన అతను ఏం చేశాడు? తప్పిపోయాడు. 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు? 6 సబ్జెక్టులు. ఇక్కడ ఎన్ని ఎన్ని ఉన్నాయి పాయింట్లు? 6 పాయింట్లు. మరి ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే. కానీ ప్రభువారు ఎంత మంచి హృదయము ఉందంటే కనుక దేవుడికి మనందరం ఎవ్వరే కానీ తప్పిపోకూడదు. మనందరం ఎవరే కానీ నరకానికి వెళ్ళకూడదు. నరకం ఎవరి కోసం పెట్టింది? సాతాను వారి దూతల కోసమే. నీ కోసం కాదమ్మా, నా కోసం కాదు. మన కోసం ఉండేది పరలోకమే. మనం అందరం దాంట్లో పాలు పొందాలి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నా ఆత్మ ప్రకారము నేను అనుకుంటుండేది ఏంటంటే చర్చిలో 1000 మంది ఉండాల్సిన అవసరం లేదు, 100 మంది ఉండాల్సిన అవసరం లేదు. ఉండే జనంలో 10 ఆత్మలు ఉన్నాయంటే 10 ఆత్మలు పరలోకానికి వెళ్ళారంటే నాకెన్ని మార్కులు వస్తాయి? 100 మార్కులు వస్తాయి. చర్చిలో 1000 మంది ఉండి 10 ఆత్మలు పరలోకానికి పంపిస్తే నాకు ఆ 99 శిక్ష నాకు.
మనము బోధకులమై ఉంటే శిక్ష ఎంత ఉంటుంది? డబుల్, డబుల్ కఠినంగా ఉంటుంది. కాబట్టి వాక్యం ఏదైనా చెప్పేటోళ్ళు ఉన్న గానీ నాకు తెలిసి నేను కాదు కానీ పౌలు గారు ఏమంటారంటే వాక్యం చెప్పకుండా ఉండడమే మేలేమో. ఎందుకంటే శిక్ష అంతగా ఉంటుంది. మీకు చెప్పినంత మాత్రాన కాదు. మేము బోధించినంత మాత్రానే కాదు. మేము అటువంటి హృదయం మాకుందా లేదా? అటువంటి జీవితం మేము జీవిస్తున్నామా లేదనేది అనుక్షణం మొన్నటి వరకు నేను కూడా చాలా జాలీగా ఉండేవాడిని. అలా ఇలా ఉండేవాడిని. ఒక్కసారి వాక్యంలోకి వచ్చిన తర్వాత, ఒక్కసారి ఈ పుల్పిట్ దగ్గరకొచ్చి వాక్యం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కటి ఎలాగుంటుందంటే ఎవ్రీబడీ విల్ బి అబ్జర్వింగ్ యూ. ఈ అక్క కూడా నన్ను గమనిస్తుండొచ్చు. ఆయన మస్తులు చెప్తాడబ్బా! ఈ అన్న గమనించొచ్చు. ఆయన మస్తులు చెప్తాడబ్బా! ఆయనే పాటించాడు. ఇది వస్తది. మేజర్. నా వర్క్ అయితే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, మీరు అక్కడ కూర్చొని వినటమే బెస్ట్ ఏమో అన్నట్లు అనిపిస్తది నాకు. ఇక్కడికొచ్చారు అంటే కాళ్ళు గజగజ వణకడం తప్ప ఏమీ ఉండదు మీకు. అఫ్‌కోర్స్ నేను వణకడం లేదు ప్రస్తుతానికి. అంటే ఒక్కసారి మనం చెప్పిన తర్వాత బయటికెళ్ళిపోతున్నాడంటే ఆ విధంగా ఉంటది. లోకం ఎలాంటిదంటే చాలా మలినంతో కూడుకున్నది. చాలా గడుసైన వ్యక్తులుంటారు. ఎక్కడే గాని న్యాయం ఉండదు. కానీ మనం మాత్రం న్యాయంగా ఉండాలి. వాక్య ప్రకారంగా మనం జీవించాలి. ఇప్పుడే చెప్పాను గదా! ఏం చెప్పానంటే వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే సైలెంట్‌గా ఉండటమో, వినుటకు వేగిరబడి వారమై ఉన్నామంటే, అప్పుడు మాట్లాడడం కూడా ఏం జరుగుతుంది? ఇవన్నీ తగ్గించుకున్నామంటే గనుక పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం అనేది మొదలుపెడతాడు. వాక్యంలోనికి వస్తే చూడండి. 1 రాజులు 10:26-29 చదివారంటే చూడండి. ఇక్కడ 6 సబ్జెక్టులున్నాయి. 6 సబ్జెక్టులలో సొలొమోన్ గారు తప్పిపోయినారా? లేదా? అనేది మీరే చెప్పాలి లాస్ట్‌కి. ఆ! 10:26 10వ అధ్యాయము 26. ఆ! రథములను రౌతులను సమకూర్చుకొనెను. 1400 రథములను రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఉండి నిర్ణయించాను. ఓకేనా? అదే మీరు ఏం చేశారంటే ఇక్కడ సొలొమోన్ రాజు గారు అత్యధికంగా గుర్రాలను కానీ రథములను కానీ ఉన్నాయి. ఈ గుర్రాలు రథములు ఎందుకు అనేది నేను తర్వాత నెక్స్ట్ వాక్యం అయిపోయిన తర్వాత చెప్తాను. 1 రాజులు 10:29 నెక్స్ట్ వాక్యమే ఏమని సెలవిస్తుందంటే ఆ వాక్యము ఆ, 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 ఇచ్చిరి. ఆ, ఆ, కదా! ఇక్కడ ఏమి మీకు వాక్యం సెలవిస్తుందంటే వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చినారు. ఏంటివి? రథాలు. ఏం చెప్పాడు? ద్వితీయోపదేశం 2వ పాయింట్‌లో ఏం చెప్పాడంటే అది కూడా ఫెయిల్ అయిపోయినాడు. అంటే తెలుగు ఫెయిల్ అయినాడు, హిందీ ఫెయిల్ అయినాడు. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే ఎక్కువ రథాలుంటే ఏమని అర్థం? ఎక్కువ శక్తి ఉన్నట్లు అన్నమాట. కానీ సొలొమోన్ రాజు గారు ఒక్కటే ఒక చోట మిస్ అయినాడు. ఏంటి? ఆయన వెనక రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరిది? నీది నాది కాదు. సొలొమోన్ గారిది కూడా కాదు. యెహోవాదే. కాబట్టి అది మర్చిపోయి గుర్రాలు ఎక్కువ ఉంటే, ఇంకా రథాలు ఎక్కువ ఉంటే, ఖడ్గాలు ఎక్కువ ఉంటే, నేను గెలుస్తాం అనుకున్నాడు. కానీ గెలవలేడు. కానీ లాస్ట్‌లో చూడండి ఏం జరుగుతుందో. తర్వాత ఇంకొకటి ఏంటంటే 3వ పాయింట్‌లో మనం చూసారంటే కదా! దానికంటే 18 వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసి కొనకూడదు కదా! ఇప్పుడు చూడండి ఇక్కడ పాత నెక్స్ట్ ప్రీవియస్ వీక్ మనం ఎప్పుడైతే ఇది వరకు ఉండే ఆదివారం ఏమో మాట్లాడుకున్నామంటే 1వ రాజులు 10వ అధ్యాయము 14వ వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆ, ఆ, కదా! ఇది ఆల్రెడీ మనము చర్చించుకున్నాము. ఎంత బంగారము అంటే 22.5 టన్నులతో సమానం ఇప్పట్లో. అంటే ఒక పెద్ద ఇసుక లారీ ఉంటుంది కదా! అంత. ప్రతి సంవత్సరము
ఏమవుతుందంటే సొలొమోన్ రాజు గారికి వచ్చేది. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా తీసుకొని వచ్చేవాళ్ళు. దాంతోపాటు ఏంటంటే ఆ పక్కనే ఓఫీర్ ఓడలు గాని 2 ఓడలను తయారు చేసుకున్నారు సొలొమోన్ రాజు గారు. ఇదే 10వ అధ్యాయంలో చూసారంటే మీరు. అక్కడి నుంచి ఆయన బంగారం తెప్పించుకున్నాడు, ఓఫీర్ తెప్పించుకునేవాళ్ళు, రత్నాలు తెప్పించుకునేవాళ్ళు. మిగతావి ఎన్నెన్ని అయితే గిన ఉన్నాయో, అతనికి ఏవైతే నచ్చాయో అవన్నీ కూడా తెప్పించుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత చూడండి 1వ రాజులో 10వ అధ్యాయము 21 చదివారన్నా 27 చదివినారైనా కానీ రాజైన సొలొమోను పానపాత్రలు బంగారమై ఉండెను, లెబానోను అరణ్యపు మందులు పాత్రలను బంగారమే, వెండి ఒక్కటి కూడా లేదు. సొలొమోను దినములో వెండి ఎన్నికకు రాలేదు. రాజు యెరూషలేములో వెండిని రాళ్ళంతా ఏంటి అసలు వెండి ఇప్పుడు మనకు సాధ్యమైనంత వరకు వెండి ఎవరి దగ్గర ఉంటుంది? మహా అయితే మన పెద్దలు కానీ ఇంతకు ముందు వాళ్ళు కానీ పెద్ద పెద్ద వారి ఇంట్లలో బ వెండి గిన్నెలు ఉండేవి, వెండి గ్లాసులు ఉండేవి. ఇంకా అంటే కన్నా వెండి వెండి ఆభరణాలు ఉండేటివి. ఏం వెండి ఆభరణాలు అంటే మెట్టలు కానీ, కడియాలు కానీ, లేకపోతే పాతకాలంలో మనం చూసారంటే కాళ్ళకి ఇంతింతలో కడియాలు ఉండేవి కదా! ఇంతలో కడియాలు. కానీ సొలొమోను గారి రాజ్యంలో ఏం జరిగింది? సొలొమోను గారి రాజ్యంలో వెండి ఏంటంటే రాళ్ళు మాదిరి అనమాట. అంటే రాళ్ళ మోర్చేది రాళ్ళతో ఇల్లు కట్టుకోవచ్చేమో అంటూ. అంత విస్తారంగా ఉండిపోయింది కదా! ఇక్కడ కూడా ఏం చేశాడు? ఆజ్ఞ ఏమైపోయింది? తప్పిపోయాడు. ఓకే కదా! ఆయన కోసం సంపాదించుకున్నాడు. ఆయన కొరకు సంపాదించుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే 1వ రాజులు 10, 14-21 చదివినారంటే డాలు ఒక్కొక్కటి 600 తుముల ఎత్తు బంగారం ఉండెను. సుత్తితో కొట్టి బంగారముతో అతడు 300 కేడములను చేయించెను. సొలొమోను పానపాత్రలు బంగారంవే, లెబానోను అరణ్యపు మందిరపు పాత్రలన్నీ బంగారంవే. ఇది కాకుండా సొలొమోను గారి ఏదైతే రాజసింహాసనం ఉంటుందో 1వ రాజులో 10వ అధ్యాయము 18-19 చదవండి. చూడండి, నేను ఇది వరకు ఆల్రెడీ మనము చెప్పినాం కదా, వాక్యానుసారంగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరి రాజు ఏం చేశాడంటే దంతం చేత పెద్ద సింహాసనం చేయించాడు కదా. ఎస్ ఎస్ సువర్ణంతో దాన్ని పొదిగిచ్చాడు. దాని తర్వాత ఏంటంటే ఆ సింహాసనంలో 6 మెట్లు ఉండెను. సింహాసనం మీద బాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరుపార్శ్వముల ఊతములుండెను. ఊతల దగ్గర రెండు ఏంటంటే ఒక్కొక్క మెట్ల దగ్గర ఏంటంటే కన్నా రెండు సింహాలు ఉండేవి. మొత్తం కలిపి 6 మెట్లు. ఎన్ని సింహాలు ఉంటాయి? 12 సింహాలు. అది ఎక్కడే కానీ అటువంటిది ఏ రాజ్యం నందు చేయబడలేదనేది వాక్యం సెలవిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇదే రాజుల గ్రంథము 1వ రాజులో 10:22లో మీరు చూసారంటే 10:22లో చూడండి. సముద్రమందు హీరాము ఓడలో కూడా తర్షీ ఓడలో కూడా రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీ ఓడలో 300 సంవత్సరాలు ఒక మారు వెండి బంగారం. అంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే వెండి బంగారాలు మీకోసం కూర్చుకోవద్దయ్యా అని చెప్తుంది సొలొమోను గారికి. పోనీ ఏ రాజుకైనా, పోనీ ఎవరికైనా కానీ ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే వెండి బంగారంలో మీకోసము చేసుకోవద్దు. వెండి బంగారంలో ఏవి కావాలన్నా కానీ దేవుడు మీకు ఇస్తాడనే చెప్పి ఉన్నాడు ఆల్రెడీ. కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తుందంటే వెండిని కూడా విస్తారంగా వాడాడు. వాడిన తర్వాత ఇప్పుడు సొలొమోను గారికి ఏమనిపిస్తుంటుంది? ప్రతి సంవత్సరము మనకు ఉద్యోగస్తులకైతే ఇంక్రిమెంట్ అని వస్తుంది. ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరానికి ఒకసారికి. అసలు ఆ ఇంక్రిమెంట్ కోసం అని చెప్పేసి జనాలు ఈరోజు ఇంక్రిమెంట్ వచ్చిందని చెప్పేసి పండగలు చేసుకునే రోజులు కూడా ఉంటాయి. డిఏ వచ్చిన కానీ పండగలు చేసుకుంటారు. పోనీ ప్రైవేట్ కంపెనీస్లో ప్రైవేట్ దానిలో చేసేటట్లంటే హైక్ అని చెప్పేసి అంటారు అనమాట దాన్ని. ఆ హైక్ అప్పుడు వచ్చినప్పుడు కూడా సంతోషపడతారు. కానీ ఇక్కడ సొలొమోను గారు ప్రతి సంవత్సరం వస్తే బంగారం ఎంతండి? అంత ఉంది. ఎవరైనా కానీ అంత బంగారం అంత వెండిని చూసిన తర్వాత ఆ వెండి బంగారం పట్ల ప్రేమ పెరుగుతుందా తరుగుతుందా? ఇంకా ఇంకా కావాలి, ఇంకా పోగు చేయాలి, ఇంకా ఉండాలి నా దగ్గర అని చెప్పేసి. ఇలాగా ఎప్పుడైతే మనము తన కోసము డబ్బు కానీ సంపద కానీ ఏదైనా కానీ చేకూర్చుకున్న కానీ ఏదైనా కానీ పోగు చేసిన కానీ ఏమవుతుందంటే
దేవుడి నుంచి తప్పిపోవడానికి 100లో 80% కంపల్సరీగా ఉంటది. కానీ నూతన నిబంధనలోకి వచ్చేవరకి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, భూమి పైన కాదు గానీ, ఎక్కడ మనం చేసుకోవాలి? పరలోకమందు. ఇక్కడ ఏముంటది? చిమెట గాని, లేకపోతే తుప్పు గాని ఉంటది. పైన మాత్రము మీరేం చేయాలంటే, ధనము చేకూర్చుకోవాలి. మనము పరలోక ధనం కోసం వెంబడించాలి. పరలోక ధనం ఎలాగొస్తది? బ్లాక్ మనీ, వైట్ మనీ మాదిరి కాదు ఇక్కడ. ఇక్కడ ఎలాగుంటదంటే గిన మనం ఇక్కడ సేవ చేయాలి. ఎవరైతే బట్టలు లేరో వాళ్ళకు చేకూర్చాలి, వస్త్రాలు ఇవ్వాలి. ఇంగా ఏమంటారంటే మత్తయి సువార్త 25లో అనుకుంటారా? దేవుడు ఏం చెప్తాడంటే, నేను ఆకలిగొంటిని, మాకు నీరివ్వలేదు, దప్పికొంటిని. ఈ వాక్యము మనము ఇలాగ చేస్తే పరలోకమందు మనం ఏం చేస్తాము? ధనము కూర్చుకుంటాం మనం. కాబట్టి ఇహలోహ ధనం కోసము వెంపర్లాడకూడదనేది సొలొమోను గారి పాఠం గురించి మనం నేర్చుకోవాలి. ఈ పాత నిబంధనలో మనకు రాసేవన్నీ ఎందుకు రాశారు అంటే, ఒకటి రీజన్. మనము వాళ్ళని చూసి మంచి ఉంటే నేర్చుకోవాలి. చెడు ఉంటే తప్పిపోకుండా మనము దేవురాజ్యం చేకూర్చడానికి, దేవుని రాజ్యానికి వెళ్ళటానికి మెట్లలాగా అవి సహాయపడతదనేది వాక్యం సెలవిస్తుంది. చూడండి. దాని తర్వాత మీరు ఈ ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయంలో చూసారంటే మీరు, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టకూడదు. ఏం ఏం చేయకూడదు? గర్వించకూడదు. ఎవరి మీద? సహోదరుల మీద. కానీ సొలొమోను రాజు గారు ఏం చేశారంటే, పెద్ద పెద్ద సిటీస్‌ని కట్టించడమే కాకుండా, పెద్ద పెద్ద ఆలయాలు, పెద్ద 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 నగరులను, పెద్ద పెద్ద సిటీస్‌ని గుర్రాల కోసము, రౌతుల కోసము, వీళ్ళన్ని దానిల కోసం కట్టించడంతో ఏం జరిగిందంటే, వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 1వ రాజులు 5వ అధ్యాయము 13-14 మీరు చదివినారంటే, రాజైన సొలొమోను ఏం చేపిచ్చాడు? ఇశ్రాయేల్ అందరి చెట్టుని ఏం చేపిచ్చారు? వెట్టి అంటే ఏంటి? బానిసత్వం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇశ్రాయేల్ జేలలే. ఏం చేపిచ్చారు? వెట్టి బాగా భారమైన పని మొత్తం ఎవరు చేపిచ్చారు? ఇశ్రాయేలు వాళ్ళు చేపిచ్చారు. ఇశ్రాయేలు వారి పైన ఇశ్రాయేలు వారి చేత చేపిచ్చాడు. ఎవరు? ఐగుప్తు వారు. ఇక్కడికొచ్చి సొలొమోను గారు కూడా ఏం చేస్తున్నారు? ఎక్కడైతే దేవుడు చెయ్యకూడదు, వాళ్ళని శ్రమ పెట్టకూడదు అని చెప్పాడో, సేమ్ థింగ్ రిపీట్ అయ్యింది. ఇక్కడ కూడా ఆజ్ఞ పాటించలేదు. కాబట్టి నాకు తెలిసి 4 సబ్జెక్టులలో సొలొమోను గారు ఫెయిల్. ఓకే. ఇదే వాక్యం ఏమని సెలవిస్తుందంటే మీకు 1వ రాజులో 9వ అధ్యాయము 15-22 వరకు చూసారంటే, 15లో ఒకటి ఉంటుంది. సొలొమోను వెట్టి వారిని పెట్టెను అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటంటే మందిరం కట్టిస్తున్నాడు కదా. మందిరం కట్టించినప్పుడు 9:15 చూడండి. యెహోవా మందిరంలోను సొలొమోను ఏం చేశాడంటే, ఈ వెట్టి పని చేపించుకుంటూ అటు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడంటే వెట్టిగా వాడి వాళ్ళతో ఏం చేపించాడమ్మా? నగరములను, మిల్లోలను, యెరూషలేము యొక్క ప్రాకారాలను, మిగిద్దో, గెజేరు, ఇవి ఏంటివంటే ఇవి మొన్న త్రవ్వకాలు జరిగినప్పుడు జెరూసలేము ఆ పరిసర ప్రాంతాల్లో తవ్వకం మొదలు పెడితే ఈ 3 పట్టణాలు ఉన్నాయి కదా. ఈ 3 పట్టణాలు వాళ్ళ యొక్క పునాది అనేది బయటపడింది. బైబిల్లో ఉండేది ఏంటంటే మనము నమ్మాలి. నమ్మకపోతే కన్నా ఆర్కియాలజీ వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. ప్రతిదీ నమ్మదగినట్టే ఉంది. ఎందుకంటే అంత పెద్ద పెద్ద నగరాలు, అంత పెద్ద పెద్ద అంతస్తులు, అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆ కాలంలోనే కట్టించారంటే ఎంతమంది వెట్టివారు అయి ఉంటారో చూడండి. దాని తర్వాత చదవండి సార్. అను పట్టణంలో కట్టించుటకు ఎస్. ఏంటంటే ఇక్కడ సొలొమోను వెట్టివారి అనే వాళ్ళని ఉండకూడదు. వెట్టివారిని ఆయనే కాకుండా పక్కనుండే రాజ్యం నుంచి కూడా తీసుకొచ్చేసి ప్రజల్ని ఏం చేశారంటే బై ఫోర్స్ అంటే కన్నా బాగా శ్రమ పెట్టి వాళ్ళని ఆ పనులన్నీ చేపించాడు. కాబట్టేసి ఇక్కడ ఇలాగ చేపిస్తే ఏమవుతుంది? ఆ రాజ్యంలో ఏమని అనుకోవాలి అంటే, ఆ ప్రజలకనేది ఏంటంటే వాళ్ళకు వాక్ చాతుర్యం కానీ, లేకపోతే వాక్ స్వేచ్ఛ కానీ, లేకపోతే నేను ఈ పని చేసుకోవచ్చు, నేను ఈ పని చేయకూడదు,
ఎక్కడైతే మనము గత వారంలో మాట్లాడుకున్నామో, గత వారంలో ఏమని ఉండేనో అంజూరపు చెట్టు కిందనో, ద్రాక్ష చెట్టు కిందనో ప్రతిరోజు తినుచు, త్రాగొచ్చు వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఆనందంగా ఉన్న చోటు నుంచి ఎక్కడికొచ్చారు? వెట్టి పనికొచ్చారు. బానిసత్వం అనేది మళ్ళీ వచ్చింది. ఇది కాకుండా వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ద్వితీయోపదేశకాండం 17, 16లో చూస్తున్నారంటే మీరు, అనేకమైన స్త్రీలను మీరు పెళ్లి చేసుకోనకూడదు. పెళ్లి చేసుకుంటే ఏమవుతుందమ్మా? తప్పిపోతారు. సొలొమోను గారు ఏం చేశారు? సొలొమోను గారికి ఎంతమంది భార్యలు? కదా! 600 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. వాక్యం సెలవిస్తుంది. ఇది మనం చెప్పింది కాదు గానీ, వాక్యమే సెలవిచ్చింది. కదా! అన్య స్త్రీలు ఎంతమంది ఉన్నారండి అన్య స్త్రీలు? వస్తది. ఈ 11వ అధ్యాయంలో వస్తది. ఓ ఇది ఎవరైనా గానీ నేను నా మనఃపూర్వకంగా మీకు సవినయంగా నేను ప్రార్థించడం ఏంటనగా, బైబిల్ చదివినారంటే గన వేరే వాళ్ళు చెప్పే మాటలు నమ్మటం కంటే, బైబిల్ వాక్యంలో చూడడం అయితే గిన నాకు నచ్చిన విషయం. ఎందుకంటే ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ రావచ్చు, ఎన్నో ప్రసంగాలు వినొచ్చు. కానీ ఇంటికెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను నేను. బైబిల్‌లో నేను ఎక్కడి నుంచి ఎంతవరకు చెప్తున్నాననేది. ఇది చెప్పారంటే మీ మనసులో నాటుకొని పోతాయి. మీ మనసులో అలాగనే ఉంటాయి. మర్చిపోవడం అనేది జరగదు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా గానీ మీకు వాక్యం అనేది గుర్తొస్తుంది. పరలోకం చేరడానికి మీకు అదొక దారిలాగా ఉపయోగపడుతుంది. మెట్టులాగా ఉపయోగపడుతుంది. ఒకటవ రాజులు రాజుల గ్రంథము, ఒకటవ రాజుల గ్రంథము, 3వ అధ్యాయము, 1వ వచనము వాక్యం ఏమని సెలవిస్తుందంటే, సొలొమోను ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఎందుకు? ఎందుకు? తర్వాత చెప్తాను నేను. ఆ! ఏం కావాలబ్బా ఇప్పుడు? అల్లుడైనాడు కదా! మళ్ళీ చెప్తాను నేను. అంటే పెళ్లి చేసుకుంటే ఏమవుతుందంటే, పాతకాలంలో ఏమని అనుకునేవాళ్ళంటే, ఐగుప్తులో ఒక రాజు, పక్క దేశమే అనుకో, మోయాబు అనుకో. మోయాబులో ఉండే ఒక రాణిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అవి 2 ఒకే రాజ్యం అవుతది. యుద్ధం చేయాల్సిన అవసరం లే. ఇంకొకటేంటి? ఒకరికొకరు ప్రతిరోజు పొడుచుకోవాల్సిన అవసరం లేదు. అవతల శాంతి ఉంటుంది, ఇవతల శాంతి ఉంటుంది. అదొక సింపుల్. అది కనిపెట్టింది ఎవరంటే సొలొమోను గారే. మన సొలొమోను గారు. ఏమని కనిపెట్టాడంటే, పెళ్లి చేసుకుంటే గనుక ఒక పని అయిపోతుందని చెప్పేసి అవుతుంది. ఇంకొకటేంటంటే 11వ అధ్యాయము 1వ వచనం చదవండి తెలుస్తుంది. ఆ! 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 ఎంతమందండి? ఎంతమంది? ఇంకా ఇంకా అనేక మందులని రాసుంది. ఇంకా అనేక మంది. ఆ! 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 ఇంకను అనేక మంది స్త్రీలను మోహించి 11వ అధ్యాయము 2వ వచనంలో కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. రాజు అతనికి 700 మంది మంది రాజకుమార్తెలైన భార్యలు, 3000 మంది ఉపపత్నులు కలిగిండుడు. ఈ భార్యలు ఏం చేశారండి? ఎందుకు త్రిప్పివేయటం అంటే ఏంటి? కదా! చర్చికొచ్చేటోడిని తీసుకుపోయి మందు తాగేటట్లు చేయటం. దట్ ఈస్ కాల్డ్ యాస్ త్రిప్పివేయటం అనమాట. ఇంకా చర్చికొచ్చేటోడిని, ప్రశాంతంగా పాటలు పాడేటోడిని, సినిమా హాల్‌లోకి వెళ్ళిపోయేసి అక్కడ బట్టలు చించుకొని, కాగితాలు చించేసి పైకి ఎగిరేసే వాళ్ళని తిప్పివేయటం అనేసి అంటారనమాట. అది త్రిప్పివేయటం అంటే. ఈ తిప్పివేయటం అనేది ద్వితీయోపదేశకాండం 17, 17 వచనం అనేది ఇక్కడ నెరవేరింది. 5 సబ్జెక్టులలో మనోడు ఏమైనాడంటే ఇప్పుడు ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే నెహెమ్యా కూడా ఇదే చెప్తాడు. నెహెమ్యా 13, 26 చూడండి, చదవండి. ఇదే సొలొమోను గారు మళ్ళీ స్త్రీల గురించి ఏమని చెప్తారనేది నెక్స్ట్ వాక్యము నేను చెప్తాను. నెహెమ్యా 13వ అధ్యాయము 26వ వచనం. ఇట్టి కార్యాలను జరిగించి ఆ, ఏం చేశాడమ్మా ఇశ్రాయేలు రాజు? పాపము చేశాడనమాట. అంటే ఇక ఇది కూడా మనకు జరుగుతుంది. అదే సామెతలు చూడండి. సామెతలు 31వ అధ్యాయము 3వ వాక్యము. ఆ, నీ బలాన్ని ఏం చేయాలమ్మా? స్త్రీలకు ఇవ్వకూడదు. రాజు అయితే ఇంకా దాని నెక్స్ట్ తర్వాత చూడండి. నెక్స్ట్ వాక్యం తర్వాత చూడండి. రాజులను నశింపచేయు స్త్రీలను
స్త్రీలతో సహవాసము చేయకూడదు. రాజులను నశింపచేయు స్త్రీలు అంటే గిన అంటే అట్లాంటి ఆలోచనలు ఉండే స్త్రీలతో సహవాసం చేయకూడదని చెప్పేసి రాస్తున్నాడు. సొలొమోన్ గారే రాశారు మళ్ళీ సమతలే. అది కాకుండా ఏంటంటే వాళ్ళతో పాటు మనము పెళ్లి చేసుకోనకూడదు. అంతే కదా! వాక్యం ఏమని సెలవిస్తుందంటే ద్వితీయోపదేశకాండం 17:17లో ఏం చేస్తుంది? అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఏమవుతుందంటే అంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుంటూ హృదయాలను తిప్పివేయటం ఒకటి, హృదయాలను తిప్పివేయడం కాకుండా వీళ్ళేం చేస్తారంటే మొహమాటానికి ఏం చేస్తారంటే భార్య ఈరోజు గుడికెళ్దామంటే కనుక గుడికెళ్తారేమో చెప్పలేం. అలాంటిది జరుగుతది. ఏదైతే హేయమైన క్రియలున్నాయో దహన బలులు ఇవన్నీ అర్పించకూడదు. లేకపోతే దాని శిశు బలులను అర్పించకూడదు. ఇవన్నీ కూడా జరిగాయేమో. ధూపం వేయకూడదు. ఇవన్నీ జరిగి ఉంటాయని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అయితే ఇప్పుడు 5 వాటిలలో సొలొమోను గారు తప్పిపోవడం అయితే జరిగింది. ఇదే మీరు ఇదే ద్వితీయోపదేశకాండం 17, 16 చూసారంటే గిన దాంట్లో ఏంటంటే మీ హృదయాన్ని తిప్పివేయడం. ఎలాగ తిప్పివేశారనేది చూద్దాం ఇప్పుడు. ఎలాగ తిప్పివేశారంటే 1వ రాజులు 11:4 చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు ఏమైందమ్మా? అంటే మొత్తం వృద్ధుడైనప్పటి నుంచి అన్నాడు. అంటే అంతవరకు ఏం జరిగిందండి? సామెతల గ్రంథం రాస్తా ఉన్నాడు మన సారు. ఏమని రాస్తా ఉన్నాడంటే కన్నా స్త్రీలు ఇలాంటోళ్ళు, అలాంటోళ్ళు, ఇలాంటోళ్ళు, అలాంటోళ్ళు అని చెప్పి రాసుకుంటూ వస్తూ ఉన్నాడు. వృద్ధుడైన తర్వాత అతన్ని ఏం చేశారు? ఆ! తిప్పగా. ఆ! ఆ! ఏమైందమ్మా? యెహోవా నా ప్రభువా యథార్థమైనది నీ ప్రేమ కదా! ఆ యథార్థత అనేది ఏంటి సొలొమోను గారి దగ్గర నుంచి? ఎందుకు దావీదుతో ఇక్కడ పోలుస్తున్నాడంటే దావీదు గారు తప్పు చేసినా గానీ ఏం జరిగింది? తర్వాత నాతాన్ ప్రవక్త వచ్చేసి ఏం చేశాడమ్మా? హెచ్చరించడం జరిగింది. హెచ్చరించిన తర్వాత అతను సరి చేసుకున్నాడు. సరి చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశారు? బెత్షెబాను ఓదార్చడం వల్ల మళ్ళీ సొలొమోను పుట్టాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే దావీదు ఏంటంటే హృదయానుసారుడంట. అంటే దేవుడి హృదయం ఎలాగుందో దావీదు హృదయం కూడా అలాగనే ఉండేది. నన్ను ఎవరు బాగా అర్థం చేసుకుంటారు? ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాత స్నేహితులే. భార్య అయిపోయిన తర్వాత ఫ్యామిలీ నాట్ ఫ్యామిలీ. అదర్ దాన్ ఫ్యామిలీ. ఫ్యామిలీ కాకుండా ఎవరు బాగా అర్థం చేసుకుంటారు మనల్ని? స్నేహితులే ఎక్కువ అర్థం చేసుకుంటారు కదా! స్నేహితుల కంటే ముందంటే భార్యలు కదా! అదే ఇప్పుడు అతని హృదయాన్ని ఏం చేశారంటే విగ్రహాల తట్టు తిప్పారు. తిప్పివేయటమే కాకుండా విగ్రహాల తట్టు అతనికి పూజలు, బలులు అర్పించడం అనేది సొలొమోను గారు స్టార్ట్ చేశారు. 11వ అధ్యాయము సేమ్ రాజుల గ్రంథం 1వ రాజులు 11వ అధ్యాయము 5వ వచనం ఏమని సెలవిస్తుందంటే అష్టరోతు అను సీదోనియల దేవతను మిల్కోము అను అమ్మోనియల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. అదే మీరు నిర్గమాకాండము 34:16 చూడండి. వాక్యం ఏమని సెలవిస్తుందంటే నిర్గమాకాండము 34:16లో మరియు మరియు నీవు కుమారుల కొరకు వ్యభిచరించడం అంటే ఇది నథింగ్ బట్ వాళ్ళని పూజించడమే వ్యభిచారం అంటారు. మనల్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక వ్యభిచారము అంటారు అనమాట. ఇప్పుడు మనము క్రీస్తుని పూజిస్తూ వేరే దేవుడిని పోయి మొక్కితే దాన్ని ఏమంటారు? ఎస్, విగ్రహారాధన అంటారు. దాన్ని ఏమంటారంటే పాత నిబంధన గ్రంథంలో ఏమంటారంటే వ్యభిచారం అంటారు కదా. దాని తర్వాత మీరు చూసారంటే ఈ వాక్యం ఏమని చెల్లిస్తుందో అష్టరోతు అని చెప్పేసి రాస్తుంది. అష్టరోతులో ఏంటంటే 11వ అధ్యాయము 5వ వచనం అష్టరోతుల గురించి మీకు కావాలంటే మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. న్యాయాధిపతులు 2:13, అదే న్యాయాధిపతులు 10:6, 2వ రాజుల గ్రంథము 23:13లో అష్టరోతు గురించి మీకు దాని క్లియర్ కట్గా ఉంటుంది. టైం లేదు కాబట్టి నేను ఇవన్నీ చదివి వినిపించినట్టు చాలా టైం అయిపోతుంది. కాబట్టి దీంట్లో ఏమవుతుందంటే అది అసహ్యమైన దేవత అని చెప్పేసి కూడా ఉంది. దీన్ని ఏంటంటే కానాని దేశంలో బయల్ దేవుడు అని చెప్పేసి విన్నారా?
పాత నిబంధనల గ్రంథంలో బయలుదేవుడు యొక్క భార్యనే ఈమె. బయలుదేవుని యొక్క భార్యనే అష్టరోతులు ఎవరు పూజిస్తున్నారు? సీదోనీయులు పూజిస్తున్నారు. అంటే దీనికి ఏంటంటే కనుక యుద్ధానికి పోయేటప్పుడు దీనికి మొక్కేవాడు, తర్వాత సంతానం కావాలంటే ఈ దేవతకు మొక్కేవాళ్ళు, ఇంకా ఏదైనా లైంగిక సంబంధమైన కర్మకాండాలు కానీ ఏదైనా చేయాలైనా కానీ ఏం చేసేటోళ్ళు అష్టరోత్ దేవతలకి పూజించేవాళ్ళు. దీని తర్వాత ఏం చేసేవాళ్ళు? దీనికి శుక్రునితో సంబంధం ఉందని చెప్పి కూడా ఈ వాక్యం సెలవుస్తుంది. ఇదే కాకుండా బబులోన్లో దీన్ని ఏమంటారు? ఇస్టారు. ఈ దేవత పేరు ఏం పేరు? ఇస్టారు దేవత, లేక అఫ్రోడైట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఉంటుంది మీకు. దాని తర్వాత రోమియులు కూడా ఇదే దేవతను పూజించేవారు. ఆ రోమియుల యొక్క నామిన్క్లేచర్ ప్రకారం ఏమని పిలిచేవారంటే వీనస్ అని దీన్ని పిలిచేవారు. ఇది ఏంటంటే సొలొమోను గారి హృదయం తిప్పివేయటమే కాకుండా అన్య దేవతల వైపు, విగ్రహారాధన వైపు అతని భార్యలు అతని మనసు త్రిప్పివేసి యెహోవాకి విరుద్ధంగా అతన్ని ప్రవర్తించేటట్లు చేశారు. దాని తర్వాత మీరు చూసారంటే మిల్కోమ్ అని చెప్పి కూడా రాసింది. చూసారా? 11వ అధ్యాయము 5వ వాక్యం ఏమని సెలవిస్తుందంటే సీదోనియల దేవుడు మిల్కోము అను అమ్మోనియల దేవుడు. మిల్కోమ్ అంటే ఏంటి? మిల్కోమ్ అన్న కానీ మొలెక్ అన్న కానీ రెండు దేవతలు ఒకటే పేరు. వాళ్ళు ఎవరు పూజించేవారు? అమ్మోనీయులు పూజించేవారు. మిల్కోమ్ దేవతలు కొన్నిసార్లు మెలక్ కానీ మొలెక్ అని కూడా పిలిచేవారు. ఇదేంటంటే అసహ్యమైన దేవత అని చెప్పేసి వాక్యం సెలవు. ఎందుకంత అసహ్యం అంటే పుట్టిన పిల్లల్ని ఏదో వాళ్ళకి కావాల్సిన కార్యం కావాలని చెప్పేసి పెద్ద మంట పెట్టేసి ఆ మంటలోకి చిన్నపిల్లల్ని వేసేవాళ్ళు. మన బైబిల్ గ్రంథంలో కానీ మా యెహోవా ప్రభు కానీ ఎక్కడే కానీ నరబలి ఎక్కడా లేదు. ఎక్కడ కానీ నరబలిగా లేనే లేదా? అబ్రహాము చేశాడా? లేదు. ఎత్తి ఆపేశాడు కదా. అప్పుడు పొట్టేలు కనిపెట్టింది, దాన్ని బలిగా అర్పించాడు. ఇది కాకుండా ఆయన కీమోస్ అని చెప్పి మోయాబిల్, మీకు మొలెక్ గురించి కావాలంటే మొలెక్ కానీ మెల్కోమ్ కానీ మెలెక్కు కానీ ఇది ఎక్కడ కనబడుతుందంటే ఈ దేవత మీకు 2వ రాజుల గ్రంథము 16:3 కానీ 17 కానీ చదవాల్సిన అవసరం లేదు. నోట్ చేసుకోండి, ఇంటి దగ్గర చూసుకోండి. 21వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా ఉంటుంది. ఇదే మీరు చూసారంటే ఇదే దేవత మీకు లేవి కాండంలో 18:21 కానీ 22-5 కానీ చూస్తే క్లియర్ కట్గా మిల్కోమ్ కానీ మొలెక్ దేవత గురించి మీకు తెలుస్తుంది. ఈ ఇద్దరు దేవతలే కాకుండా ఏం చేశారు? కీమోస్ అని చెప్పి మోయాబీల దేవతను కూడా పూజించేటట్లు అతని హృదయం ఏం చేశారంటే త్రిప్పివేశారు. త్రిప్పివేయటమే కాకుండా ఎప్పుడైతే దేవుడు అతనికి కనిపించి అంటే కలలో కనిపించి అతనికి ప్రసాదించిన ఆ హృదయం అనేది ఆ స్త్రీల దగ్గర నుంచి ఆయన రక్షించలేకపోయిందా, లేకపోతే దేవుణ్ణి ఆరాధించడంలో అతను తప్పిపోయినాడా, లేకపోతే అతనికి సంబంధించిన హృదయము అతనికి సంబంధించిన పరిశుద్ధత కానీ ఆ సొలొమోను గారికి లేకపోయిందేమో అని వాక్యము మనము చదవడం ద్వారా మనకు తెలుస్తుంది. కాకుండా స్పిరిచువల్గా ఆయన ఏం చేశాడంటే యెహోవా దేవునికే తన హృదయం అర్పించాల్సింది పోయి ఆయన ఏంటంటే డిజోబీడియన్స్ అన్నమాట. డిజోబీడియన్స్ అంటే ఎక్కడైతే మనకు ఉండదో ఆయన పట్ల ఎప్పుడైతే యెహోవా ప్రభువు పట్ల ఎప్పుడైతే మన హృదయము రాతి హృదయం అయిపోతుందో, మనం వినేది కానీ మనం గ్రహించేది కానీ అయిపోతుందో అప్పుడు ఏంటంటే మనము అక్కడి నుంచి అంటే దేవునికి దగ్గర నుంచి మనము దూరంగా వెడలిపోతాం. దీనివల్లనే సొలొమోను గారు ఏమైనారంటే భార్యల వల్ల ఆయన కాంప్రమైజ్ అయిపోయినాడు. ఇప్పుడు ఏమైందండి సొలొమోను గారిది జీవితము? 6 సబ్జెక్టులలో ఫెయిల్ అయిపోయినాడు. వాక్య ప్రకారంగా ఏమైపోయినాడు? ముసలివాడైపోయినాడు. అప్పుడు రచించినదే ప్రసంగి. అన్ని చూసిన తర్వాత చేసిన తర్వాత రచించినదే ప్రసంగి. అందుకోసమనే వ్యర్థము అంట. కానీ సొలొమోను గారు పరలోకం చేరింటాడు 100%. ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు. ప్రసంగిలో మీరు చూసారంటే పశ్చాత్తాపడి దేవుణ్ణే మనము లాస్ట్కి ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొనాలని చెప్పేసి చెప్పి ఉన్నాడు. ఇంకొకటి ఉమెన్ గురించి చెప్పాలంటే అంటే స్త్రీల గురించి చెప్పాలంటే స్త్రీల గురించి సొలొమోను గారే అత్యధికంగా రచించాడు. సామెతలు 11:16 చూసారంటే మృదు హృదయం గల స్త్రీ ఏమవుతుంది?
గౌరవం కలుగుతుంది. 14:1 ఏం జరుగుతుంది? నేను చెప్పేవన్నీ సామెతలే. సామెతల్లో ఏం చెప్పారంటే 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటాడు. 3 రాలైతే ఏమవుతుందమ్మా? ఊడబెక్కుతుందంట. ఆ! దాని తర్వాత 19:4 ఏం చెప్తుందంటే గృహము విత్తము పితరులు ఇస్తారు, కానీ స్వబుద్ధి గల భార్య ఎవరిస్తారు? దేవుడు, యెహోవా యొక్క దానమంట. ఈరోజు మంచి భార్యలు దొరికిన వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే యెహోవానే ఇచ్చారు మీకు. కాబట్టి పాన్పు పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకోవాలన్నమాట. ఓకే. అదే సామెతలు 31:10లో చూసారంటే చాలా మంచి వాక్యం ఇది. 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది కదా. ఎంత గొప్ప వాక్యము కదా. పెళ్ళి చేసుకునే వాళ్ళకంటే ముందు చాలా బాగా చెప్తారనమాట. ఇది 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట ఎంతో అరుదని. ఆ గుణవతి కాదా అనేది 10 సంవత్సరాల తర్వాత తెలిసిపోద్ది. లేకపోతే 2-3 సంవత్సరాల తర్వాత ఆ గుణవతి అంటే ఏంటి, గుణవతురాలు అంటే ఏంటి తెలిసిపోద్ది. ఇది 31:30లో ఏంటంటే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. యెహోవా యందు భయభక్తులు, భార్య భర్తకు కాదు కానీ యెహోవా యందు భయభక్తులు. అంటే నేను భర్తకు భయపడకూడదు అని కాదు చెప్తుండేది, కానీ యెహోవాకు భయపడేది. అంటే ప్రభువుకు భయపడే వాళ్ళు ఏమవుతుందంటే స్త్రీ కొనియాడబడుతుందంట. ఇదే సొలొమోను గారు ఇంకొక విధంగా స్త్రీల గురించి ఏం చెప్పినారో చూడండి. 11:22లో ఏం చెప్తారంటే వివేకం లేని స్త్రీ ఎలాగుంటుందమ్మా? పంది ముక్కున బంగారు కమ్మి వంటిది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. వివేకం ఉండాలి, వివేకంతో కలిగి ఉండాలన్నమాట. వివేకం కలిగి దేవుని దగ్గర నుంచి మనము భర్త యొక్క హృదయాన్ని తిప్పివేయటం కాదు, కానీ భర్తను మంచి మార్గంలో నడిపించడానికి మనం ఈరోజు కూడా నేను ఒకటి అనుకుంటుంటాను ఎప్పుడు. మా అమ్మ మరియమ్మ గారు ఇక్కడనే కూర్చొని ఉన్నారు. ఆమె 2 పనులు తెలుస్తుంది ఆమెకు. ఒకటి, సేవకులు వస్తే అన్నం వండి పెట్టడము, ఆదివారం వస్తే మనందరికి అన్నం పెట్టడం. 2. కానీ ఆమె ద్వారా నేను నేర్చుకునేది అంటే ఎంత ఓపిక. కానీ ఇప్పుడు ఆమెకి ఎంత వయసు? దాదాపు 72 సంవత్సరాలు. ఆ 72 సంవత్సరాల్లో కూడా అట్లాంటి ఉత్సాహము, దేవుని పట్ల ఆతృత నాకు కూడా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ ఆమె ఇంకా ఒక 20 సంవత్సరాలు బ్రతికితే మన సంఘం ఇంకా విస్తరించింది అనేది ప్రభు ఈ సమయంలో ఆమెను మంచిగా ఆశీర్వదించాలని చెప్పేసి నేను ఆ ప్రభును మరీ కోరుకుంటున్నాను. మంచి ఆరోగ్యం ఇవ్వాలి, అయ్యగారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలి. నీలే సార్, మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి సార్. మీ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మీరు ఉండాలి. ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూడాలి. మా చర్చ్ ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పేసి మేము పదే కోరుకుంటున్నాం సార్. ఆ దేవుణ్ణి కూడా, దేవాదేవుని కూడా అడిగి కోరుకుంటున్నాం. ఇంకొకటి చూడండి, 19:13లో చూసారంటే కాదు 19:13 సామెతలు 19:13లో భార్యతోడి పోరు ఎడతెగని పడుచుండు బిందు. ఎప్పుడే కానీ భర్తలకు నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటి, భార్యతో పోరు అనేది ఎప్పటికీ పనికిరాదమ్మా. అది ఈరోజు తెగదు, రేపు తిరగదు, ప్రతిరోజు చినుకు పడుతున్నట్టే ఉంటుంది. కాబట్టి తగ్గి ఉండడము నేర్చుకోవాలి. ఓకే. ఇంట్లో కాదు మన ప్రతాపము, బయట కూడా కాదు మన ప్రతాపం. ఎక్కడ పోయినా కానీ మనం తగ్గే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. పెళ్ళి అవ్వకముందు వేరు, పెళ్ళి అయిన తర్వాత వేరు. అదే సామెతలు 21:9 చూడండి. కొందరు ఉంటారు, కొందరు స్త్రీలు చూడు, గయ్యాలతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మీద ఒక మూలను కూర్చోవడం బెటర్ అని నేను చెప్పటం లేదు, వాక్యం ద్వారా సొలొమోను గారే చెబుతున్నారు. ఇంకొకటి 21:19 చూడండి. ప్రాణం విసికించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే ఎక్కడ ఉండొచ్చమ్మా? అరణ్యంలో మృగాల మధ్య కూడా నివసించవచ్చు చెప్పటం. ఆయన ఏంటంటే 600 మంది భార్యలను పెళ్లి చేసుకున్న తర్వాత 300 మందితో ఉన్న తర్వాత వచ్చిన వాక్యాలు ఇవన్నీ కదా. ఆ టైంలోనే రచించాడు కదా. రచించినప్పుడు వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే సొలొమోను మించిన వాళ్ళమా మనము? సొలొమోను కంటే గొప్పవారమా? సొలొమోను కంటే గొప్పవారు ఒకరు ఉన్నారు, అది యేసుక్రీస్తు వారు. సొలొమోను కంటే గొప్పవాడు అన్నాడు ఒకతను ఉన్నాడని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మిగతా వారు ఎవరు లేరు. సొలొమోను చెప్తున్నాడు కాబట్టి వాక్యం అనేది మనతో ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యం ఏమని మాట్లాడుతుందంటే
సొలొమోన్ గారు చేసినట్లు చేయకూడదు, సొలొమోన్ గారు తప్పిపోయినట్లు మీరు తప్పిపోకూడదు అని చెప్పేసి చెప్తుంది. ఇంకోటి సామెతలు 27:15 చూస్తే, ముసురు దినములన ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్యతో సమానము అని చెప్పేసి కూడా రాసి ఉంది. ఇలాగా మనం చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది కాకుండా మీకు కొత్త నిబంధనలో 1 పేతురు 3:3లో చూడండి. ఇక్కడ 1 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం. ఏమి ఏమి ఉండకూడదమ్మా అంటే జడలు అనుకోవడం అంటే కన్నా ఊరికి జడలు అలాగ వేసుకుంటే సరిపోద్ది, కానీ అది వేరు. కొరంది సంఘంలో కానీ లేకపోతే మిగతా సంఘాల్లో కానీ జరిగింది వేరు, అది వేరు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, జడలు కానీ బంగారు నగలు కానీ మన దగ్గర ఏమంత బంగారు ఉందిలే కానీ వేసుకోవటానికి కూడా లేదు, కానీ ఏం చెప్పేది అంతే చిన్న చిన్న బంగారు వేసుకోవడంలో ఉండదు, వస్త్రంలో ధరించుకుంటా కానీ ఉండక మేజర్గా ఇక్కడ ఏం ఫోకస్ చేస్తున్నాడంటే వెలుపటి అలంకారంతో పోలిస్తే బాహ్య అలంకారం అనేది చూడండి. మూడవ అధ్యాయం 4వ వచనంలో చదవచ్చు. సాధువైనట్టు మృదువైనట్టు గుణములను అక్షయాలంకారమును మీ హృదయముల అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండాలి. అది దేవు దృష్టికి మిగుల విలువగలవి. ఈరోజు మెడలో వేసుకోవటానికి తాళి లేదేమో, లేకపోతే తాళి అనేది కాదు కానీ ఒకటి ఏదన్నా చైన్ లేదేమో అని చెప్పి బాధపడుతున్నారు. దాని గురించి ఏం బాధపడకండి. దేవుడు మీ బంగారు చూడరు, మీ నగలు చూడరు, మీ చీరలు చూడరు, ఏమి చూడరు, అంతరంగం చూస్తాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ యథార్థంగా హృదయం ఉందా లేదా అని చెప్పి ఆరాధించేవారు. మనం ఎలాగ ఆరాధించాలి దేవుడిని? ఆత్మతోనూ సత్యముతోనూ. ఇదే వాక్యము ఏది యోహాను 4:23 చదవండి. 4:23లో ఏమని ఉంటుందంటే యథార్థవంతమైన హృదయాలు ఎవరైనా ఉన్నారా అని చెప్పి దేవుడు వెతుకుతున్నాడంట. చూడండి, ఆ వాక్యం భలే ఉంటుంది. ఒకసారి చూడండి, వాక్యం మనతో ఏమని సెలవిస్తుందంటే 4:23 ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దేవుడు ఏమని కోరుకుంటారు, తండ్రి ఏమని కోరుకుంటారంటే ఆరాధించేవారు ఏమనిదంటే యథార్థ హృదయంతో ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారి కోసమే దేవుడు చూస్తున్నాడు. మనం కూడా చర్చికి ఆదివారం పూట రావాలంటే ఆత్మతో ఆత్మానుసారంగా యథార్థతతో మనం దేవుని దగ్గరకు వచ్చేసి ఆయన్ను స్తుతించాలి. వాక్యం కూడా ఇలాగనే సెలవిస్తుంది. ఇప్పుడు లాస్ట్ వచనం చెప్తాను. 1 తిమోతి 3వ అధ్యాయము 11వ వచనంలో ఏం చెప్తుందంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారై ఉండాలి, మితానుభవం గల వారై ఉండాలి, అన్ని విషయంలో నమ్మకమైన వారై ఉండాలి అని చెప్పేసి మీకు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తక్కువ మాట్లాడాలి, వాళ్ళ మీదకి ఇళ్ళ మీదకి పితరులు చెప్పకూడదు అని చెప్పేస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి, అన్ని విషయంలో నమ్మకమైన వారై ఉండాలి. ఇదే కాకుండా గలతీ 5:16లో చూస్తారంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే కదా ఏమవుతుంది, మనము ఆత్మానుసారంగా ఒకవేళ సొలొమోన్ గారు ఆత్మానుసారంగా దేవునికి ఆత్మ విడిచిపోకుండా దేవునితో పాటు హత్తుకొని ఉంటే ఏమై ఉండేది, ఆత్మానుసారంగా నడిచి ఉంటే అంటే హృదయం తిప్పిపోయి ఉండేది కాదు, అతను తప్పిపోయి ఉండేవాడు కాదు, గృహారాధన చేసి ఉండేవాడు కాదు, అంతమందిని పెళ్లి చేసుకునేవాడు కాదేమో కదా. శరీరేచ్ఛలను నెరవేర్చరు. గలతీ 5:16 చదవండి అన్న. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. అంటే మనకి ఈరోజు స్వీట్ ఎక్కువ తినాలా, లేకపోతే ఇంకా ఏదైనా కానీ శరీరం ఏదైనా కానీ నీ నేత్రం ఏదన్నా ఇది చూడాలనిపిస్తుందేమో, ఇది మాట్లాడాలనిపిస్తుందేమో, నీ కాళ్ళు గంతులు వేయాలనేమో అనిపిస్తుందేమో, ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మ ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఎక్కువ ఉంటుందో ఇవన్నీ చాలా తక్కువ అయిపోతుంది.
కాబట్టి ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే శరీరేచ్ఛలు అనేది చాలా తక్కువైపోతాయి. ఇప్పుడు సొలొమోను గారు ఏమేమి తప్పిపోయారండి? 6 గుర్రాలను కొన్నాడు. గుర్రాల కోసం ఐగుప్తుకెళ్ళాడు. ఇంకా ఆ! చేశాడు. మళ్ళీ వాళ్ళ తోటి సహోదరులను ఏం చేశాడు? వెట్టి చేపిచ్చాడు. ఇంకా అనేక స్త్రీలను మోహించాడు, వ్యభిచరించాడు, వెండి బంగారాలను కొన్నాడు, ఐడోలేట్రీ చేశాడు. ఇంకొకటి ఏంటి తెలుసా? అన్న చెప్పినట్లు ధర్మశాస్త్రం రాసుకున్నాడా? ప్రతిదీ చేంజ్ చేశాడు, చేసుకున్నాడా? రాసుకోలేదు. రాసుకోకుండా ఏం చేశాడు? ప్రతిరోజు చదవడం అనేది మానేసినట్టున్నాడు. నాకు తెలిసేసి ప్రతిరోజు ఆరాధన చేయడం అనేది మర్చిపోయినట్టున్నాడు. అంత పెద్ద టెంపుల్ కట్టించాడు కానీ సొలొమోను ఆలయం కట్టించాడు కానీ ఆ ఆలయంలో ఎన్నిసార్లు అతను వెళ్ళి హోమ పనులు తర్వాత చేసినది కానీ ఎక్కడ కానీ పరిశుద్ధ గ్రంథంలో మనకు చూడలేదు, మనము లేదు. అతని కట్టించేసి ఆ ఆలయం లోపల తర్వాత వెళ్ళినాడు అనేది ఎక్కడ కానీ మనము చదవలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వాక్యం ఏమని సెలవిస్తుందంటే మందిరం కట్టించడం కానీ నువ్వే మన క్రీస్తు ప్రభు వారు ఎవరు నడిచే ఆలయం టైపు, ఆయన జీవించి ఉన్న ఆలయం. ఇప్పుడు మనం కూడా ఏంటి? దేవుని ఆలయమే కదా, దేవుని ఆలయమే. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుంది? మన హృదయంలో ఉంటుంది. మనం పరిశుద్ధంగా ఉంటే మనము ఈ లేనిపోని పనులు చేస్తే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి వేరైపోతాడు. వేరైపోతే ఏమవుతుంది? నీకు లోకాధికారికి తేడా ఏముంది? లోకాధికారి ఎవరండి? ఈ లోకం అధికారం, ఈ లోకము ఎవరి అధికారి? లోకానికి ఎవరు అధికారి? సైతానే. నీకును లోకాధికారికి సంబంధం లేదు. అంటే ఎప్పుడే కానీ దేవుడిచ్చే ఆత్మను, దేవుడిచ్చిన దాన్ని మనము బాగా చూసుకోవాలి. దేవుడి ఆత్మను ఇంకా ప్రేరేపింపగలగాలి కానీ తప్పిపోయే ప్రయత్నం అయితే మనము చేయకూడదు. ఇప్పుడు సొలొమోను యొక్క ఇవన్నీ తప్పిపోయినాడు కదా, అతని పరిస్థితి ఎలాగై ఉండొచ్చు? వృద్ధాప్యంలో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ నొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆమెన్. ఇలాగా సొలొమోను గారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఊరుకుంటాడా? దేవుడు వాక్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడో తెలుసా? నువ్వు నా దగ్గర నుంచి తప్పిపోయావు. తప్పిపోయిన తర్వాత జరిగేది ఏంటి తెలుసా? నీ దగ్గర నుంచి రాజ్యం అనేది నేను తీసుకుంటాను. కానీ మీ తండ్రి అయిన దావీదుకి నేను చెప్పిన వాగ్దానం వల్ల నీకు అంత తీసేయను కానీ 2 మాత్రం నీకు ఉంటాయి. ఇశ్రాయేలు రాజ్యం ఒకటి, యూదా బెంజమిన్ ఒకటి, 10 గోత్రాలు. అదే కదా యరొబాముకి అహిజా వచ్చేసి చేస్తాడు. 12 వస్త్రములు చేసి 12 వస్త్రములు 10 వస్త్రములు ఇస్తారు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఇలాగ చేయటం వల్ల నెక్స్ట్ ఏం జరిగింది అంటే 1 రాజులు 11:10లో 11:11లో సెలవిచ్చిన యెహోవా దేవుడు 11:10లో చివరిలో ఏమవుతుంది? యెహోవా అతని మీద కోపగించెను. తర్వాత 11వ అధ్యాయము 11వ వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఇతో చేసిన నా నిబంధనను పోవుట. ఏం చేశాడమ్మా? తప్పిపోయినాడా లేదా? 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు ఉంటే 7 సబ్జెక్టులలో సొలొమోను గారు
తప్పిపోవడం అయితే జరిగింది. తప్పిపోతే ఏం జరిగింది కనుక ఈ ఈ రాజ్యం అంటే ఏంటి? ఇశ్రాయేల్ రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యము నీకుండకుండా తీసివేసేదను. నీ దాసుని అదే 1 రాజులు 11, 12లో మీరు చదివినారంటే, అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందు నేను అలాగు చేయక. నీ దినములంటే ఏంటి అర్థం? నువ్వు బతికున్నన్ని రోజులు ఇది ఉమ్మడి రాజ్యమే, ఉమ్మడి కింగ్డమ్ ఇశ్రాయేల్. నీ తదంతరం ఏమవుతుందో తెలుసా? నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. 1 రాజులు 11, 13 వాక్యం ఏమని చెల్లిందంటే, రాజ్యమంతయు తీసివేయను, నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తము ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేది. ఇది యెహోవా వాక్కు. ఏమని ప్రత్యక్షమైందంటే, నువ్వు నా నుంచి తప్పిపోయినావు కాబట్టి నీ దగ్గర నుంచి నేను రాజ్యం తీసివేస్తాను, కానీ నేను ఎన్నుకున్న యెరూషలేము నిమిత్తము ఒకటి మాత్రము నీకు ఉంచుతానని చెప్పేసి ఉంది. దీని తర్వాత ఏం జరిగి ఉండొచ్చు? 3 ఎనిమీస్ అంటే శత్రువులు దేవుడు రేకెత్తిచ్చాడు. అది 11వ అధ్యాయము 14 నుంచి 25 చదివినారంటే మీరు అక్కడ ఏం జరుగుతుందంటే, హదద్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. 14 చూడండి. యెహోవా ఏదోమీయుడైన హదదు అను ఒక ఈ సొలొమోనుకు విరోధముగా రేపెను. అతడు ఏదోము దేశపు వాడు. ఏదోం అంటే ఏంటి? ఎదోమైట్, ఏదోం అంటే ఏంటి? ఏదో ఎక్కడో విన్నట్టుంది కదా ఏదోం అంటే. యెషావు తెలుసా? ఏషావు వంశావుల వాళ్ళే ఎదోమీయులు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఇద్దరు అన్నదమ్ములే కదా, అవునా? అక్కడి నుంచి వచ్చారు. యాకోబు యొక్క అన్ననే ఏశావు. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మువేసిన అతనే ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ కనబడతాడు మీకు, హేరోదు రాజు రూపంలో కనబడతాడు. నెక్స్ట్ మీకు బాగా వినబడుతుంది, ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కదా. హేరోదు రాజు చిన్నపిల్లలను చంపమని ఆజ్ఞ ఇస్తాడు. అతను కూడా ఎవరు? ఎదోమీయుడే. ఆ ఎదోమీయుడు ఇక ఇతను ఎవరు? హదదు. ఇతను ఏంటంటే చిన్నప్పుడు ఏం చేస్తాడంటే ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయేసి ఐగుప్తులో రాజు దగ్గర ఉండి, రాజు దగ్గర పెద్దవాడైపోయేసి అక్కడనే పెళ్లి చేసుకొని ఇప్పుడు వస్తాడు. ఇది ఏంటంటే కన్నా దావీదు గారు ఉన్నారు కదా, దావీదు గారి టైంలో ఆయన యోవాబు అని ఉంటారు కదా, యోవాబు అందరిని 6 నెలల్లో అందరిని చంపేయమని చెప్పేసి అందులో ఇతను తప్పించుకొని ఐగుప్తునకు పారిపోయేసి మళ్ళీ వస్తాడు. ఎప్పుడైతే దావీదు చనిపోయినాడు అంటారో అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఈ రెబెలియన్ అంటే కన్నా ఎక్కడైతే సొలొమోన్ గారి రాజ్యానికి విపరీతమైన చేష్టలతో అతను విసికిచ్చేస్తాడు. ఇది కాకుండా రెజోన్ అని చెప్పేసి ఇంకొక అతను ఉంటాడంట. రెజోన్ ఈరోజు 3వ వాక్యం చూడండి, 11వ అధ్యాయం 23వ వాక్యం. మరియు దేవుడు అతని మీదకి ఎలియాదు కుమారుడైన రోజు. ఎలియాద్ అంటే ఎవరంటే ఇంతకుముందు ఉంటాడనమాట, సిరియా రాజు ఉంటాడనమాట. ఆ సిరియా రాజు దమస్కు రాజు దగ్గర ఉండే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే పక్కన సపరేట్గా వెళ్ళిపోయేసి ఆ సిరియా అనేది రాజ్యాన్ని ఆయన చేస్తాడనమాట. ఈ ఇద్దరు కలిసేసి అతని పైన సొలొమోన్ గారి రాజ్యం పైన దండెత్తడం జరుగుతుంది. ఇది కాకుండా ఇవి రెండు ఏంటంటే ఎక్స్టర్నల్, వేరే చోటు నుంచి వచ్చిన వాళ్ళు. ఇంటర్నల్ కూడా ఉంటాడు అనమాట. అంటే రాజ్యం లోపల కూడా యెరోబాము తెలుసా మీకు? యెరోబాము అతని అధికారే, సొలొమోన్ గారి అధికారే. వాక్య ప్రకారం ఏమని చెప్తుందంటే, నీ దగ్గర దాసుడైన వాడే నీ రాజ్యం పైన దండెత్తాడని చెప్పేసి అనే వాక్యం ఇక్కడ నెరవేరుతుంది. ఇక్కడ 11, 26, 27, 28, 29, 30, 40 వరకు చదివినారంటే మీరు ఇక్కడ కనబడుతుంది. యెరోబాము అంటే ఏంటి, యెరోబాము కలిగించిన ప్రత్యక్షత ఏంటి అనేది మీకు తెలుగుతుంది. ఇక్కడ ప్రాఫెట్ అహీజా అని చెప్పేసి అతను ఒక 12 వస్త్రాలు చింపేసి అతనిలో 10 వస్త్రాలు ఏం చేస్తాడు? యెరోబాముకి ఇస్తాడు. యెరోబాముకి ఇచ్చేసి ఇశ్రాయేలు వాళ్ళను నువ్వు ఏలుతావు అని చెప్పేసి చెప్తాడు. అదే వాక్యము నెరవేరుతుంది. ఇప్పుడు తర్వాత ఈ ప్రాఫెట్కి అయితే ఎవరైతే ఇది చెప్పారో అది కూడా నెరవేరుతుంది. దాని తర్వాత మన సొలొమోన్ రాజు గారు ఏమైనారు?
చనిపోవడం అయితే జరుగుతుంది. మీకు ఎక్కడ 1వ రాజులో 11:41 నుంచి 43 చదివినారంటే మీరు? ఆ! 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 40 సంవత్సరాలు. ఆ! ఆ! హ్మ్. హ్మ్. కదా! ఏమన్నాడు? రెహబాము రాజైనాడు. 12:4లో చూడండి. అదే 12వ అధ్యాయము 4వ వాక్యము కదా! ఎలాగ ఉందంటే అతను చేసిన అతను చేపిచ్చిన ఎవరైతే సొలొమోన్ గారు చేపిచ్చిన వెట్టి పని ఇప్పటికి గూడా ప్రజలకు గుర్తుండిపోయేటట్లు చేశారు. ఆ వెట్టి పని వల్లనే 2 రాజ్యాలయిపోయిందనేది గూడా ఒక కారణం. ఇదొక కారణం అనమాట. కాబట్టి సొలొమోన్ గారి జీవితాన్ని గురించి మనం నేర్చుకోవటం ఏంటంటే, ఎంత సంపద ఉన్నా గానీ, ఎంత జ్ఞానం ఉన్నా గానీ, ఈ లోకపు జ్ఞానం అనేది వెర్రితనం కదా! ఈ లోకపు జ్ఞానం దేవుని దృష్టిలో ఏమవుతుంది? వెర్రితనం. కానీ దేవుడిచ్చే జ్ఞానము మంచికే ఉపయోగించాలి. ఇంకొకటేంటంటే, వాక్యం ఏమని సెలవిస్తుందంటే, సొలొమోన్ గారు అంతా వ్యర్థం, 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 వ్యర్థం అంటాడు. కానీ క్రీస్తు ప్రభువునందు ఏమవుతుందండి? వ్యర్థాలన్నీ ఏది వ్యర్థం అనేది ఉండదు. క్రీస్తు కోసం మనం పని చేస్తే ఏమవుతుంది? కదా! ఒకటో కొరింథీ 15:58 చూడండి. లేకపోతే 14 చూసినా గానీ అదే ఉంటుంది మీకు. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కానే కాదు. ఎప్పటికే గానీ ప్రభువు కోసం మనం ఈ చేసిన ఒక చిన్న పని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన హృదయంలో లిఖించుకుంటాడు. మనకంటూ ఒక స్థానం అయితే కలిగిస్తాడు. ఇంకొకటేంది సొలొమోను ఏం చెప్తాడంటే అందరూ చనిపోతాడంటాడు. అందరూ చనిపోయి ఎక్కడికి ఇదంతా ప్రసంగిలో మీకు కనబడుతుంది. అందరూ చనిపోయి ఎక్కడికెళ్తారు? మట్టిలోకి వెళ్తాడంటాడు. కానీ చనిపోయిన వాడికి క్రీస్తు ప్రభువారి వల్ల ఏం జరుగుతుంది? నిత్య జీవం ఉంటుంది. ఎక్కడే గానీ మీకు చనిపోవడం అనేది ఉండదు. ఆత్మకు ఉండదు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పునరుత్థానం వచ్చిందో అప్పుడు లోకమునకు ఒక సూచన వదిలాడు. చావు ఒక్కటే కాదు, చావు తర్వాత ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణమును జయించినవాడు. అందరి సమాధులను మూసుకొని ఉండగానే యెహోవా వారి లేకపోతే క్రీస్తు వారి సమాధి మాత్రం తెరిచే ఉంది. ఆయన సజీవుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన కోసం వస్తాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవికుల రాజుడు దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు కదా! దేవుడు ఏమవుతాడు? మళ్ళీ రారాజుగా వస్తాడు కంపల్సరీ. నీకు ఎంత సంపదనున్నా ఏమున్నా కానీ ఇవన్నీ పక్కన పెడితే పరలోక రాజ్యంలో మనము ధనం చేకూర్చుకోండి. ఇంకొకటి లూకా సువార్తలో చెప్తాడు, నా కొట్లు విస్తారంగా విప్పి నేను తినుమా నా 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 ఆత్మతో చెప్తాడండి, నా తినుము తాగుము సుఖించుము అని చెప్తాడంట కదా! దేవుడు ఏమని చెప్తాడు తెలుసా? వెర్రివాడా ఈరోజు రాత్రికి నీ ప్రాణము నేను అడిగితే నువ్వేం చేస్తావు అని చెప్పేసి అంటున్నాడు. మనలో ప్రాణం ఉన్నంత లోపే దేవుణ్ణి దృష్టిలో మనము ఉండాలి. దేవునికి మనము మన్యంగా ఉండాలి. దేవునికి వెళ్ళగానే మనం మలినంగా ఉండకూడదు. మన ఆత్మను దేవునికి అర్పించుకోవాలి. మనం పరలోక రాజ్యంలో మనము స్థానం చేకూర్చుకోవాలి. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే నూతన నిబంధనలను పాత నిబంధన ప్రసంగి మొత్తం అనుసంధానం చేస్తే ఇంకొకటి కూడా చెప్తాను చూడండి. మీకు చనిపోయిన వారికి ఎవరికే కానీ ఏది జ్ఞాపకం ఉండవంటారు. కానీ పరలోక రాజ్యంలో మనం ఒకవేళ చేకూరిస్తే నేను అన్నను గుర్తుపట్టచ్చు, అక్కను గుర్తుపట్టచ్చు, మనం ఒకరొకరు చూసుకోవచ్చు. అది దేవుడిచ్చిన గొప్ప వరం మనకు. ప్రసంగి స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేస్తాం అయిపోతారు. ఎంతయింది? అమ్మో 1:30 అయిపోయింది. ఓకే, నేను ముగిస్తానండి. అయితే చిన్న చిన్న అంటే భార్యలు చేయడం కానీ లేకపోతే ఏదో చిన్న చిన్న ఆశల వల్ల కానీ మనము ఎట్లే కానీ దేవుడి నుంచి హృదయం అనేది తిప్పిపోకూడదు. ఇంకొకటి ఏంటంటే ఎంత ధనం ఉన్నా ఎంత ఉన్నా కానీ ప్రభు సేవ గురించి మనం తప్పిపోకూడదు. అట్లని మనము దానివల్ల పాపంకి చేకూరకూడదు, పాపం దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకొకటి ఏంటంటే మీకు గర్వం అనేది ఏం చేస్తుందంటే దేవుని యొక్క ప్రార్థన దగ్గర నుంచి మీరు తప్పిపోయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ గర్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో మనము హృదయంలోకి చేకూర్చకుండా ఉండాలన్నమాట.
ఏది ఏమైనా కానీ ఈ ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 16 నుంచి 20 అనేది మనందరి హృదయాల్లోనూ కూడా ఉండాలని చెప్పేసి, మనం తప్పిపోకుండా ఉండాలని చెప్పేసి నేను పదే పదే సంఘంకి ప్రార్థిస్తున్నాను. తలలు ఉంచుతాము. ఈ చిన్ని వాక్యాన్ని మన హృదయంలో నాటుకొని మనందరము ప్రభు కోసం వెయిట్ చేద్దాము. మనం రెండో రాకడ కోసము మనము రెడీగా ఉందాము. కృపగల తండ్రి, మహిమగల రాజా, స్తోత్రం, వందనాలయ్యా. ఇదిగోండి తండ్రి, గడిచిన వారం అంతా మమ్మల్ని కాపాడారు తండ్రి. ఈ వారం కూడా మమ్మల్ని కాపాడారు తండ్రి. ఇదిగోండి తండ్రి, మాకు ఇచ్చిన ఈ వాక్యంను గట్టి మీకు స్తోత్రం, వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రం, వందనాలయ్యా. ఇదిగోండి తండ్రి, ఈ చిన్ని వాక్యాన్ని అందరి హృదయాలు నాటుకునేటట్లు చూడండి తండ్రి. అవును తండ్రి, అపవాది వచ్చేసి ఎలాగైతే గ్రద్దలాగా తన్నుకొని పోకుండా వారి హృదయాలు నాటుకునేటట్టు చూడండి తండ్రి. అవును తండ్రి, ఈ వాక్యానుసారమై మేము ఉండేటట్లు చూడండి తండ్రి. వాక్య విధంగా వాక్యం ఎలాగ చెబుతుందో మేము నడుచుకునేటట్లు చూడండి తండ్రి. అవును తండ్రి, కూడి వచ్చిన కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. అవును తండ్రి, సంతానం లేమి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంతానం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మీరు పొందిన గాయం వల్ల మాకు స్వస్థత అనుగ్రహించిన దేవా, మీకు స్తోత్రం, వందనాలయ్యా. ఎవరికైనా రోగాలు ఉంటే కన్నా తొలగించండి తండ్రి. ఇదిగోండి తండ్రి, స్వస్థత పరచండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఎందరో వృద్ధాప్యంలో ఉన్నారు తండ్రి. వృద్ధాప్యపు మోకాలు నొప్పులు కానీ ఏవి కూడా రాకుండా చూడండి తండ్రి. ఇదిగోండి తండ్రి, చిన్నపిల్లలు ఉన్నారు తండ్రి. చిన్నపిల్లల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మంచి వాక్యం వినేటట్లు శక్తిని ఇవ్వండి తండ్రి వాళ్ళకు. అవును తండ్రి, మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. అవును తండ్రి, జ్ఞానం మీరు ఇస్తే కానీ మాకు లేదయ్యా. ఇదిగోండి తండ్రి, చిన్నపిల్లలను మీ తట్టు తిరిగే హృదయం ఇవ్వండి తండ్రి. ఇదిగోండి తండ్రి, మహిళల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉద్యోగస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, తిరిగి వెళ్ళనై ఉంటున్నారు తండ్రి. మార్గమర్తనలో ఎటువంటి అపాయం జరగకుండా చూడండి తండ్రి. అవాంఛనీయాల సంగతులు జరగకుండా చూడండి తండ్రి. అపవాద క్రియలు దయపరచండి తండ్రి. ఇదిగోండి తండ్రి, రెండో రాకడకు మేము సిద్ధంగా ఉండే హృదయం మాకు దయచేయండి తండ్రి. మీ వాక్యం ద్వారా మేము ఉతకబడేటట్లు చూడండి తండ్రి. ఇదిగోండి తండ్రి, మీ వాక్యం మాలో నింపేటట్లు చూడండి తండ్రి. మీ వాక్యం వల్ల మేము మన ఆత్మను ఉత్ప్రేరించేటట్లు చూడండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ వాక్యం విని దాని ప్రకారం నడుచుకునేటట్లు ఈ సంఘాన్ని ఆశీర్వదించండి తండ్రి. సంఘంకి వచ్చిన వారికి మీకు స్తోత్రం, వందనాలు అయ్యా. ఇదిగోండి తండ్రి, వాళ్ళ ఫ్యామిలీస్ బ్లెస్ చేయండి తండ్రి. వచ్చే వారి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. ఇక్కడ ఉండే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. చుట్టుపక్కల వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ చిన్ని వాక్యాన్ని ఆశీర్వదించండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని మాకై రానున్నటువంటి మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి మరీ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.